క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన అంశం పేరు దేవుని స్వరూపం. మరొకసారి దేవుని స్వరూపం. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని స్వరూపం అనగా ప్రపంచం అనుకుంటున్నట్టుగా దేవుడంటే చెట్టులాగా ఉంటాడు, దేవుడంటే ఎద్దులాగా ఉంటాడు, దేవుడంటే రాయిలాగా ఉంటాడు, దేవుడంటే ఆవు రూపంగా ఉంటాడు అని సమాజం అనుకుంటుంది. దేవుని స్వరూపం ఎంత ఉంటుందో, దేవుని రూపం ఎంత ఉంటుందో ఈ సమాజానికి సరైన అవగాహన లేదని చెప్పవచ్చు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని స్వరూపం గురించి భక్తుడైన సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ ఒక మంచి సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవుని స్వరూపం ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం అండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అంటే దేవుని స్వరూపాన్ని, దేవుని రూపాన్ని ఆకాశము మహాకాశము సహితము పట్టజాలవు అంటున్నాడండి భక్తుడు. అపుస్తల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. అపుస్తల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. అయినను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దేవుడు కూర్చున్న సింహాసనం ఏది అని ఆలోచిస్తే అది ఆకాశం అండి. ఆకాశం నా సింహాసనం. మరి తన పాదాన్ని దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు అని ఆలోచిస్తే దేవుడు అంటున్నాడండి, భూమి మీద పెట్టాను అంటున్నాడండి. చూడండి, ఆయన సైజు చెప్తున్నాడండి. ఏమండి, దేవుని యొక్క పాదం ఎంత ఉంటుందంటే ప్రియులారా, భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంటుందో దేవుని పాదం అంత ఉంటుందండి. అందుకంటున్నాడు, భూమి మీద నా పాదాన్ని పెట్టుకున్నాను అంటున్నాడండి. భూమి నా పాదపీఠం అంటున్నాడు, ఆకాశం నా సింహాసనం అంటున్నాడండి. ఆకాశములో దేవుడు కూర్చుంటే మరి ఆయన తల ఎక్కడ ఉంది? ఆకాశాన్ని దాటి ఉంది. ఈ భూమి మీద తన పాదాన్ని పెట్టుకున్నాడు. అవునండి, ఒక మాటలో చెప్పాలంటే దేవునికున్న స్వరూపం ఏంటో తెలుసండి? విశ్వరూపం. అంటే దేవునికున్న రూపం, దేవునికున్న స్వరూపం ప్రియులారా చాలా పెద్దదండి. ఏమంటే దేవుని స్వరూపం, దేవుణ్ణి ఎవరు చూడకపోయినా, ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏమండి మేము దేవుణ్ణి చూసాము, దేవుడు మాకు కనిపించాడు, దేవునితో మాట్లాడాము, దేవుని యొక్క రూపాన్ని మేము చూసాము అని చెప్పడం నిజంగా బాధాకరమైన విషయం అండి. దేవుణ్ణి ప్రపంచంలో దేవుని స్వరూపాన్ని, దేవుణ్ణి ఎవరు చూడలేరండి, చూడలేదు కూడా. ఎందుకంటే దేవుడు ప్రియులారా ఆత్మ. దేవుడు ఆత్మ, ఆత్మను ఎవరు చూడలేరు. దేవునికున్న స్వరూపం విశ్వరూపం. అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదండి. అంటే ఆయన సైజు చెప్తున్నాడండి. ఆయన సైజు ఎంత అంటే ప్రియులారా, ఏమండి, మహాకాశములు సహితము నన్ను పట్టజాలవు అంటున్నాడండి. దేవునికున్న రూపం, దేవునికున్న స్వరూపం ఏమండి విశ్వరూపం అయితే, తనకు పుట్టిన పిల్లలకు ఆదాము హవ్వలకు ఎవరి రూపం ఇచ్చాడు, ఎవరి పోలిక ఇచ్చాడు అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు అంటున్నాడండి, మన పోలిక చొప్పున అంటే మన స్వరూపమందు అంటున్నాడు. మన అంటే బహువచనం, ఎవరితో కలిపి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే ఏమండి మనము అని అంటున్నాడంటే అందులో దేవుడు ఉన్నాడు,
అందులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారండి. ఇందులో ప్రియులారా మన రూపాన్ని, మన పోలికను, మన పోలికతో నరులను చేయుదము, నరులను మనము సృష్టించాలి అంటున్నాడండి దేవుడు. అంటే ఆదాము హవ్వలకున్న రూపం ఏంటో తెలుసా? దేవుని రూపము, యేసుక్రీస్తు రూపము, పరిశుద్ధాత్మ రూపము ఆదాము హవ్వలకు ఉంది. నరులందరినీ ఏమండి దేవుడు తన రూపముతో చేసుకున్నాడండి. దేవునికున్న రూపం ఎలాగైతే విశ్వరూపం ఉందో ఏమండి ఆదాము హవ్వలను కూడా ఏమండి నా రూపమే ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడండి. మన రూపం ఇవ్వాలని కోరుకున్నాడండి. అంటే ఆదాము హవ్వలకున్న రూపం ఏంటో తెలుసా అండి? విశ్వరూపమే, దేవుని రూపమే అండి. ఏమండి పండు తినక ముందు ఏమండి ఆదాము కానివ్వండి, హవ్వ కానివ్వండి ఎలా ఉన్నారో తెలుసా? దేవుడుగా, దేవతలుగా, ఏమండి దేవుని స్వరూపము కలిగి ఉన్నారండి. ఎప్పుడైతే దేవుని మాటను మీరి ఏమండి తినవద్దని చెప్పిన పండును తిని పాపం చేశారో ఏమండి అప్పటి నుంచి దేవుని స్వరూపాన్ని, దేవుని రూపాన్ని ప్రియులారా వాళ్ళు పోగొట్టుకున్నారండి. నిజంగా ఆదాము హవ్వలను దేవుడు ఏమండి తన పోలిక చొప్పున, తన స్వరూపమందు దేవుడు ఏమండి ఆదాము హవ్వలను నిర్మించడము జరిగింది. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. దేవుడు ఆదామును ఎలా చేశాడంటే తన పోలికగా చేశాడు. అంటే తన పోలిక అంటే ఆదాములో దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాంటి లక్షణాలు నా కుమారునికి కూడా ఉండాలని ఆదాములో ప్రియులారా ఏమండి దేవుని యొక్క రూపాన్ని, దేవుని పోలికను దేవుడు ప్రియులారా అనుగ్రహించడం జరిగింది. అయితే ప్రియులారా ఆదాము హవ్వలు దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారండి. దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు అని ఆలోచిస్తే ప్రియులారా అపవాది మాటను విని, దేవుని మాటను పక్కన పెట్టి అపవాది మాట వినడం బట్టి దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని అండి పోగొట్టుకున్నారండి. ఆదాము హవ్వలది దేవుని స్వరూపం అయితే, దేవుని పోలిక అయితే అండి మన అందరిది ఎవరి పోలిక? అసలు మనం అందరము ఎవరి నుండి వచ్చాము? అపుస్తల కార్యాలు 17వ అధ్యాయం, అపుస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం అండి. మరియు యవద్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఈ భూమి మీద ఏమండి నివసించడానికి, ఈ భూమి మీద జీవించడానికి మనుషులందరూ ఎవరి నుండి వచ్చారంటే యొక్కని నుండి. ఆ ఒకడు ఎవరు? ఆదాము. ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడండి. ప్రతి జాతి మనుషులను ఆదాము నుండి సృష్టించాడు. మనం భారతీయులమండి, మనము భారతదేశంలో ఉన్నాం, మనది భారత జాతి. అలాగే అమెరికా దేశం ఉంది, వాళ్ళు అమెరికా జాతి. ఇంగ్లాండు దేశం ఉంది, అది ఇంగ్లాండు జాతి. ఇలా ఎన్ని జాతులైతే ఉన్నాయో ఆ జాతులన్నీ అంటే ప్రతి మనిషి కూడా ఎవరి నుండి వచ్చాడంటే ప్రియులారా ఆదాము నుండి వచ్చాడు. ఆదాము నుండి ప్రతి మనిషి భూమి మీద వచ్చాడు. ఎలా వచ్చాడు ఆదాము నుండి అని ఆలోచిస్తే ప్రియులారా, ఇప్పుడు నేనున్నాను ఈ భూమి మీద ఏమండి, నేను రాకముందు, నేను పుట్టకముందు ఎక్కడ ఉన్నాను? నా తల్లి గర్భంలో ఉన్నాను. నా తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉన్నాను, ఎన్ని మాసాలు ఉన్నాను అని ఆలోచిస్తే 9 మాసాలు 9 నెలలు నా తల్లి గర్భంలో ఉన్నాను. అవునా కాదా? అవును. మరి నా తల్లి గర్భంలో రాకముందు ఎక్కడ ఉన్నాను? నా తండ్రి గర్భంలో ఉన్నాను. ఇలా వెనక్కి వెళ్ళిపోతే ప్రియులారా నేను ఎక్కడి నుండి వచ్చాను అని ఆలోచిస్తే ప్రియులారా ఆదాములో ఉన్నాను.
ఆదాము నుండి వచ్చాను. అంటే ఆదాము నుండి ఏమండి తల్లులు, తండ్రులు, ముత్తాతలు గర్భాల నుంచి దాటుకుంటూ ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి వచ్చానండి. ఇలా నేనే కాదు, మీరు కూడా మీ తల్లిదండ్రుల గర్భాల నుండే భూమి మీద వచ్చారు. ఇలా వెనక్కి వెళ్ళిపోతే ప్రియులారా, మనమందరం మనుషులందరూ ఎక్కడి నుండి వచ్చారని ఆలోచిస్తే ఆదాము నుండి వచ్చాం. మరి ఆదాము ఎవరి నుండి వచ్చాడు? దేవుడి నుండి వచ్చాడు. దేవుడు కనగా వచ్చాడు. దేవుడు సృష్టించాడు ఆదాము హవ్వలను. ఆదాము హవ్వలు దేవుడి నుండి వచ్చారు. దేవుడు చేయగా సృష్టింపబడ్డారు. మరి ఆదాము హవ్వలు దేవుడి నుండి వస్తే ఆదాము హవ్వలుకున్న రూపము ఎవరి రూపము? ఎవరి స్వరూపము? దేవుని రూపం. దేవుని పోలికగా దేవుని స్వరూపములో ఆదాము హవ్వలను దేవుడు తయారు చేశాడు, నిర్మించాడు. మరి ఆదాము హవ్వలు దేవునికున్న స్వరూపం కలిగి ఉంటే, మనము ఆదాము నుండి వచ్చామంటే మనది కూడా దేవుని స్వరూపమే, దేవుని పోలికవే. ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే మనం అందరము ఎవరి పోలికగా పుట్టాము? ఎవరి స్వరూపములో పుట్టాము? దేవుని పోలికగా, దేవుని స్వరూపములో పుట్టాము. దేవుని పోలిక, దేవుని స్వరూపం మనలో ఉంది, నాలో ఉంది, మీలో ఉంది. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషిలో దేవుని స్వరూపం, దేవుని పోలికగా మనుషులను దేవుడు సృష్టించాడు, పుట్టించాడు. అంటే దేవుని పోలికగా, దేవుని స్వరూపములో మనుషులను దేవుడు ఏం చేశాడంటే నిర్మించాడు. దేవుని రూపము, దేవుని స్వరూపం అనగానే పైకి కనిపిస్తున్నటువంటి ఏమండి బాహ్య రూపము కాదు, ఇది దేవుని స్వరూపం కాదు. ఈ పైకి కనిపిస్తున్న రూపం ప్రియులారా ఏమండి ఇది కాదండి, లోపల ఉన్న ఆత్మది ప్రియులారా. ఆత్మరూపం ఏమండి దేవుని స్వరూపం అండి, లోపలదండి ఆత్మరూపము, దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న బాహ్య రూపము ఏమండి ఎవరి పోలిక అంటే తల్లిదండ్రుల పోలిక. అవునా కాదా? అవునండి. మన రూపము తల్లిదండ్రుల పోలిక అండి. ఏమండి తల్లిదండ్రులు ఎంత హైట్ ఉంటారో పిల్లలు కూడా అంతే హైట్ ఉంటారు. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. అయితే దేవుడు కూడా మనుషులను ఏమండి ప్రతి మనిషిని దేవుడు ఎలా చేశాడు, ఎలా సృష్టించాడు, ఎలా నిర్మించాడు అనే విషయాన్ని ఆలోచిస్తే ఏమండి తన పోలికగా, తన స్వరూపములో మనుషులను దేవుడు సృష్టించాడండి. తన పోలికగా, తన స్వరూపములో మనుషులను దేవుడు సృష్టించినప్పుడు మరి మనుషులలో దేవుని స్వరూపం, మనుషులలో దేవుని పోలిక ఉందా అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. నా పిల్లలారా అంటున్నాడండి పౌలు గారు. గలతీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులను ఏమండి పౌలు గారు ఏమంటున్నాడంటే మీలో క్రీస్తు స్వరూపం రావాలి అంటున్నాడంటే ఏమండి గలతీ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులకు, విశ్వాసులకు క్రీస్తు స్వరూపం ఉందండి? లేదండి. లేకపోతేనే కదా ఏమండి ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. లేకపోతే ఈ మాట అన్నాడు కదా. అంటే ఈ మాట అంటున్నాడంటే క్రీస్తు స్వరూపము, దేవుని స్వరూపము, దేవుని పోలిక ఏమండి ఆ రోజు ఉన్నటువంటి పరిశుద్ధులకు లేదు. ఆ రోజు ఉన్నటువంటి గలతీ సంఘములు ఉన్నటువంటి పరిశుద్ధులకు లేదు. కనుక నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడండి. ఈ మాట అంటున్నాడంటే అవునండి దేవుని రూపము, దేవుని పోలిక
ఆ రోజు ఉన్నటువంటి అవండి విశ్వాసులు అవండి పోగొట్టుకున్నారు, వదిలేసుకున్నారు కనుక అవండి పోగొట్టుకున్న దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను మరలా మీరు తెచ్చుకోవాలని ప్రియులారా పౌలు గారు బాధపడుతున్నారు, ప్రసవేదన పడుతున్నారు. ఒక తల్లి బిడ్డను జన్మనివ్వడానికి, కనడానికి 9 నెలలు ప్రసవేదన పడుతుందండి. 9 నెలలు బాధపడుతుంది, ప్రసవేదన పడుతుంది. అవునా కాదా? అవునండి. అలాగే అవండి క్రీస్తును అంగీకరించిన సేవకులుగా ఏమండి ఒక పౌలు గారు ప్రసవేదన పడుతున్నాడట, మీలో క్రీస్తు స్వరూపం రావాలని. అంటే ప్రియులారా ఈ మాట కేవలం వారికి మాత్రమే కాదండి, ఆ రోజు ఉన్నటువంటి గలతీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు మాత్రమే కాదండి, మనకు కూడా వర్తిస్తుంది. మనలో దేవుని పోలిక, దేవుని స్వరూపం మనలో ఉందండి? లేదండి. మనలో దేవుని స్వరూపం, మనలో దేవుని పోలిక మనలో కూడా లేదు. కనుక పౌలు గారు ఏమంటున్నాడంటే అవండి క్రీస్తు స్వరూపం మీలో రావాలని నేను బాధపడుతున్నాను, ప్రసవేదన పడుతున్నాను అంటున్నాడండి. అంటే క్రీస్తు స్వరూపము మనందరిలో రావాలండి, మనందరిలో రావాలి. క్రీస్తు స్వరూపము, దేవుని స్వరూపము, దేవుని పోలిక మనందరిలో రావాలి. ఓన్లీ దేవుని స్వరూపము, క్రీస్తు స్వరూపం మాలో లేదని ఎంతమంది ప్రసవేదన పడుతున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు? నాలో దేవుని స్వరూపం లేదు, నాలో క్రీస్తు స్వరూపం లేదు, నేను దేవుళ్ళగా బ్రతకాలి, యేసుక్రీస్తులాగా బ్రతకాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈరోజు చాలామంది ఏమని ఆలోచిస్తున్నారంటే, నాకు సరైన ఇల్లు లేదు, సరైన బంగారం లేదు, సరైన తిండి లేదని కేవలం శరీరం గురించి మాత్రమే చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ మట్టిలో కప్పిపెట్టే ఈ శరీరం కోసమే ఆలోచిస్తున్నారు. కానీ నిత్య జీవానికి, పరలోకానికి నడిపించే ఆత్మ కోసం ఎంతమంది నేను క్రీస్తు స్వరూపంలో మారాలి, దేవుని స్వరూపంలో, దేవుని పోలికగా మారాలని ఎంతమంది ప్రసవేదన పడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది చింతిస్తున్నారు? మనం బాధపడవలసింది నాలో దేవుని స్వరూపం రావాలి, క్రీస్తు స్వరూపం మనలో రావాలని ప్రియులారా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి బోధకుడు బాధపడాలి, ప్రసవేదన పడాలండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మనుషులను, నరులను దేవుడు ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడండి. యథార్థవంతులుగా పుట్టించాడు కానీ పాపముతో పుట్టించలేదండి. యథార్థవంతులుగా పుట్టించాడండి. మనుషులు ఎలా పుట్టారంటే యథార్థంగానే పుట్టారండి. యథార్థంగా పుట్టిన మనుషులు లోకములో పాపమేలుతుంది. లోకములో పాపమేలుతుంటే ఆ పాపలోకములో మనిషి పుట్టి పాపాన్ని అంటించుకొని తన యథార్థతను, తన పరిశుద్ధతను, దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని మనిషి ఏం చేసుకున్నాడండి? వదిలేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. దేవుని పోలికను మనిషి ఎప్పుడు పోగొట్టుకున్నాడు తెలుసండి ప్రియులారా? పుట్టిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత మనిషికి ఏది చెడో, ఏది మంచో మనిషికి తెలిసిపోతుందండి. అలా తెలిసిన తర్వాత ప్రియులారా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను, క్రీస్తు స్వరూపాన్ని విడిచిపెట్టారు, పోగొట్టుకున్నారు, వివిధమైన తంత్రములను కల్పించుకున్నారట. దేవుడు మనుషులను, నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు, వివిధమైన తంత్రములు కల్పించుకున్నారండి. ఎలాంటి తంత్రములు కల్పించుకున్నారంటే మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తానండి ప్రియులారా. రీసెంట్గా మరి విశాఖపట్నంలో
ఏమండి ఒక అత్యాచారం జరిగిందండి, న్యూస్లో వచ్చిందండి. నేను చదువుతాను, మీరు వినండి. ఇదిగో విశాఖలో 15 ఏళ్ల బాలికను అత్యాచారం. ఏమండి ఎందుకు, ఏమంటే అత్యాచారం చేశాడు బాలికను, ఎందుకు అత్యాచారంలోనికి వెళ్ళిపోయాడు, ఎందుకు రేప్ చేశాడు, ఎందుకు పాడు చేశాడంటే ప్రియులారా, దేవుని పోలిక అతనిలో లేదండి, దేవుని స్వరూపం అతనిలో లేదు, క్రీస్తు స్వరూపం అతనిలో లేదండి. ఏమండి అతనిలో దెయ్యము స్వరూపం, అపవాది రూపం, అపవాది సంబంధిగా మారిపోయాడు కనుక, అపవాది లక్షణం ఉంది కనుక ఏమండి 15 ఏళ్ల బాలికను అతను పాడు చేశాడు. ఇంకో న్యూస్ అండి, ఏమండి భార్యను 72 ముక్కలుగా ఏమండి కట్ చేశాడట. భార్యను 72 ముక్కలుగా ఏమండి చేసేసి ఏం చేశాడంటే చంపేశాడట అండి. భార్యను 72 ముక్కలుగా చేశాడంటే ప్రియులారా, ఇతను ఎంత క్రూరుడో ఒకసారి ఆలోచించండి. కట్టుకున్న భార్య అని అనుకోకుండా ప్రియులారా, నిజంగా ఆమెను చంపేసి, చంపడమే కాకుండా 72 ముక్కలు చేశాడట భార్యను. చూడండి మనుషులు ఎలా వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. ఇంకొకటండి, న్యూస్ పేపర్లో పడింది, 6గురిని పెళ్లాడిన లేడీకి చివరకు ఢిల్లీకి చెందిన ఓ యువతి 6గురిని పెళ్లి చేసుకొని 7వ దానికి సిద్ధమవుచుండగా పోలీసులు అరెస్టు చేశారు. చూడండి, ఢిల్లీకి చెందిన ఒక యువతి అండి, ఒక ఆడపిల్ల 6గురిని వివాహం చేసుకుందట. 6గురిని వివాహం చేసుకొని 6గురు నాకు సరిపోవట్లేదు అనుకొని 7వ వాడిని ప్రియులారా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిందట. అలా రెడీ అయిపోగానే ప్రియులారా పోలీసులు చేతిలో దొరికిపోయింది. దొరికిన తర్వాత ఈమెను ఏం చేశారంటే అరెస్ట్ చేశారండి. చూడండి, 6గురిని వివాహం చేసుకుందట, 15 ఏళ్ల బాలికను రేపు చేశాడట. తన భార్యను 72 ముక్కలుగా చేసి చంపేశాడట. చూడండి వార్తల్లో వస్తున్నాయి. మనిషి ఎలా మారిపోయాడండి. దేవుని కుమారుడుగా పుట్టి దేవునికున్న లక్షణాలు, దేవునికున్న రూపము, దేవునికున్న క్యారెక్టర్ మనిషి కలిగి ఉన్నాడని ఆలోచిస్తే ప్రియులారా, దేవునికున్న క్యారెక్టర్, దేవునికున్న గుణం, దేవునికున్న లక్షణం ఈరోజు మనిషికి లేదండి. ప్రియులారా, ఎక్కడ చూసినా మనిషి పరిస్థితి బాగాలేదండి. గ్రామం మొదలుకొని దేశాన్ని ఆలోచించిన, రాష్ట్రాన్ని ఆలోచించిన, ఎక్కడ మనము చూసిన ప్రియులారా ఎక్కడా బాగులేదండి, ఎక్కడా బాగులేదు. ప్రపంచం మొత్తం చెడిపోయిందండి, అందరూ చెడిపోయారు. మనుషులు ఎలా చెడిపోయారంటే ప్రియులారా, ఆదికాండం 8వ అధ్యాయం మనిషి ఎప్పటి నుంచి చెడిపోయాడో ఇక్కడ మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడండి. మనిషి ఎప్పటి నుంచి చెడిపోయాడంటే 8వ అధ్యాయము 21వ వచనం అండి. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయ ఆలోచన బాల్యం నుండి గొప్పదిగా, అమూల్యమైనదిగా, మంచిదిగా ఉందంటున్నాడా? లేదండి. నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డది. అంటే బాల్యము నుండే మనిషి చెడిపోయాడండి. బాల్యం నుండే మనిషి యొక్క హృదయము యొక్క ఆలోచన, తలంపులు, ఊహ అంతా కేవలం చెడ్డదండి. మనిషి ప్రియులారా చెడిపోయాడు. దేవుడు మనిషికి తన రూపాన్ని, తన స్వరూపాన్ని, తన పోలికను ఇస్తే మనుషులందరూ దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, వదిలేసుకున్నారు. అపవాది సంబంధులుగా, అపవాది రూపంలో మారిపోయారండి. సర్ప సంతానంగా మారిపోయారు. సర్ప సంతానంగా మారిపోయిందండి సమాజం. ఏ దేశాన్ని చూసినా, ఏ రాష్ట్రాన్ని చూసినా బాగులేదు. ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు భక్షించుకుంటున్నారు, ఒకరినొకరు ప్రియులారా కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు ప్రియులారా
పాడు చేసుకుంటున్నారంటే ప్రియులారా, నిజంగా నరుల హృదయ ఆలోచన బాల్యం నుండే చెడ్డదిగా మారిపోయింది అంటున్నాడండి. మనుషులు పాడైపోకుండా, మనుషులు చెడిపోకుండా ఉండాలంటే మనిషి ఎలా బ్రతకాలో కూడా బైబిల్లో చెప్పాడండి. మనుషులు ఒక ఉగ్రవాదిగా మారకుండా ఉండాలంటే, మానవ బాంబుగా, ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా మనిషి మారకుండా ఉండాలంటే ఒక మాట దేవుడు చెప్పాడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే బాల్య దినములోనే సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకోవాలి. అంటే దేవుడెవరో తెలియాలంటే బాల్యములోనే నేర్చుకోవాలండి. దేవుడెవరో అన్న విషయము తెలియాలంటే ప్రియులారా, ఒక ఉగ్రవాదిగా, మానవ బాంబుగా మారకుండా ఉండాలంటే బాల్యములోనే తెలుసుకోవాలి. చిన్ననాటి నుంచే దేవుడెవరో తెలుసుకోవాలి. బాల్యంలో దేవుడెవరో తెలియకపోతే మానవ బాంబుగా మారిపోతాం, ఒక ఉగ్రవాదిగా మారిపోతాం, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా మారిపోతావు అంటున్నాడండి. అంటే మనిషి పుట్టేటప్పుడు యథార్థంగానే పుట్టాడు, యథార్థంగానే దేవుడు పుట్టించాడు. కానీ మనుషులు పుట్టి పెరిగిన తర్వాత వివిధమైన తంత్రములు కల్పించుకొని మనుషులు చెడిపోయారు. మరి మనుషులు చెడిపోకుండా ఉండాలంటే బాల్య దినములందే నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో అంటున్నాడండి. అంటే దేవుడెవరో మనిషికి నేర్పించవలసింది తల్లిదండ్రులు బాల్యంలోనే నేర్పించాలండి. లోకంలో కూడా ఒక మాట అంటూ ఉంటారండి. ఏ మాట తెలుసా అండి? మొక్కే వంగనిది మ్రానైతే వంగున. అంటే మొక్కగా ఉన్నప్పుడే మనం వంచాలి, పెరిగిన తర్వాత వంచలేము. కనుక ప్రియులారా, బాల్య దినములోనే తల్లిదండ్రులు పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి. బాల్యం నుంచే దేవుడెవరో తల్లిదండ్రులు నేర్పించాలి, దేవుడి గురించి తెలియజేయాలి. ఈరోజు ప్రియులారా, సమాజంలో ఉన్నటువంటి మనుషులు దేవుడి గురించి నేర్పిస్తున్నారా? దేవుని గురించి పాఠాలు ఉన్నాయంటే ప్రియులారా, పాఠాలు లేవు, పాఠశాలలు లేవండి. కనుక ప్రియులారా, తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాలి. బాల్యము నుంచే పిల్లలను దేవుని గురించి నేర్పిస్తే పిల్లలు చెడిపోరు. అంటే పిల్లలు చెడిపోకుండా ఉండాలంటే బాల్యం నుంచే పిల్లలను ప్రతి తల్లిదండ్రులు నేర్పించాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక 2 మాటలు చూసి ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూడు అంటున్నాడండి. మనము చూడవలసింది, మనం రోల్ మోడల్గా పెట్టవలసింది, మాదిరిగా మనం పెట్టవలసింది ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. మనం యేసును చూడాలి. మీరు నన్ను చూడకూడదు, మనుషులను చూడకూడదు. మనుషులను చూస్తే మీరు చెడిపోతారు, మనుషులను చూస్తే మీరు తప్పిపోతారు. మనకు రోల్ మోడల్ ప్రియులారా దేవుడు. మనకు రోల్ మోడల్ ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం మాదిరిగా పెట్టుకొని యేసుక్రీస్తు వారి వలె జీవించడానికి మనము ప్రయాసపడాలి. యేసుక్రీస్తు వారి వలె జీవించడానికి శరీరాన్ని మనము సాధకము చేయాలి. ఈ భూమి మీద ప్రతి మనిషి ఎవరిలాగా బ్రతకాలో, ఎవరిలాగా బ్రతికి పరలోకం రావాలని దేవుడు కోరుకున్నాడో ఒక్క మాట చూసి ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని
సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు. అంటే ప్రతి మనిషిని మనము యేసుక్రీస్తు వారి వల్ల మనము వాక్యముతో తీర్చిదిద్దాలి. ప్రతి మనిషి యేసుక్రీస్తు వారి వల్ల బ్రతకాలి. యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో అలా ప్రతి మనిషి మారాలి. ప్రియులారా, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, సంఘస్థులు కానివ్వండి, సంఘ విశ్వాసులు కానివ్వండి, మీరందరూ యేసుక్రీస్తు వారి వల్ల మారిపోవాలి. అవునండి, జ్ఞానం విషయములోను, అవునండి, దేవుని పని చేసే విషయంలోను, అన్ని విషయములో పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. అది అంటున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసే ప్రతి మనుషుడు యేసుక్రీస్తు వారి వలె మారిపోవాలి. యేసుక్రీస్తు వారి వలె మనము తీర్చిదిద్దాలి అంటున్నాడండి దేవుడు. కాబట్టి ప్రియులారా, మనమందరము దేవుని స్వరూపాన్ని తప్పు చేసి వదిలేసుకున్న మనం మరలా దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను మరలా మనము ధరించుకోవాలి. మరలా దాన్ని మనం తెచ్చుకోవాలి. దేవుడు ఎలాగైతే పరలోకములో పరిశుద్ధుడుగా ఉన్నాడో మనము కూడా పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. దేవుడు స్వరూపము విశ్వరూపం, మనది కూడా అదే అండి, విశ్వరూపమే. కాబట్టి ప్రియులారా, మనమందరం దేవునికున్న స్వరూపాన్ని, దేవునికున్న పోలికను, దేవుడు వల్ల మనమందరం భూమి మీద బ్రతికి మనమందరం పరలోకం చేరుకోవాలని నా తండ్రి మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.